సోదరి సోదరులారా, యెహోవా కెరెబ్ మన ఖడ్గమయ్యున్న దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి టంగ్ ట్విస్టర్ కూషన్ రిషాతాయము అరామ్ నహరాయం యొక్క రాజు. ఇలా 5 సార్లు ఫాస్ట్గా పలకండి. దీన్ని మనం న్యాయాధిపతుల గ్రంథం 3:8లో చూస్తాం. యెహోషువ మరణానంతరం ఇశ్రాయేలు జనాంగము ఆ యెహోవా దేవుని మరచి మరలా పాపం చేసినప్పుడు దేవుడు వారిని 8 సంవత్సరాలు అరాము రాజైన కూషన్ రిషాతాయం చేతికి అప్పగించారు. అప్పుడు వారు యెహోవాకు మొరపెట్టగా దేవుడు వారిని విమోచించుటకు ఒత్నియేలును ప్రథమ న్యాయాధిపతిగాను రక్షకునిగాను నియమించారు. న్యాయాధిపతులు 3:8-11 ప్రకారం ఒత్నియేలుపైకి దేవుని ఆత్మ రాగా అతడు మెస్పటోమియా రాజైన కూషన్ రిషాతాయంపై విజయాన్ని సాధించి ఇశ్రాయేలీలను రక్షించాడు. అప్పుడు దేశం 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది. ఇంతకీ ఒత్నియేలు ఎవరు అంటే యోధా గోత్రికుడు, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు, కాలేబు కుమార్తె అయిన అక్సాకు భర్త. కాలేబు యొక్క విశ్వాసాన్ని ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్నవాడు. హెబ్రీలో ఒత్నియేలు అనగా దేవుని సింహము, దేవుని బలము అని అర్థం. సర్వ మానవాళిని పాప దాస్యం నుండి, ఆ సాతాను శృంఖలాల నుండి విమోచించడానికి అంతిమ లేదా పరిపూర్ణమైన రక్షకునిగా తెంచిన ఆ యూదాగోత్రపు సింహమైన యేసుక్రీస్తుకు నమూనాయే ఒత్నియేలు. ఫ్రెండ్, యోహాను సువార్త 4:42లోనున్న లోకరక్షకుడు, శాంతి ప్రదాత అయిన ఆ మెస్సియను రక్షకునిగా స్వీకరించు. శాశ్వతమైన శాంతిని మరియు విశ్రాంతిని పొందుకో. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.